తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా నుండి ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల లిగ్నైట్ మరియు కోల్ ఉత్పత్తి జరుగుతుంది. తద్వారా 6,000 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా జనరేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఎంతవరకు విద్యుత్ కేటాయింపు జరుగుతుంది ఎన్ఎల్సీ నుండి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతో ఉన్నారు ఎన్ఎల్సీ సిఎండి ప్రసన్న కుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ప్రతి సంవత్సరం కూడా మన ఎన్ఎల్సీ నుండి ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, దేశం అంతటా కూడా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఎంత పర్సంటేజ్లో కేటాయింపు చేస్తున్నారు, అలాగే భవిష్యత్ ప్రణాళికలపై కూడా మాకు వివరించండి. ఎన్ఎల్సీ ఇండియా 68 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి. గత 68 సంవత్సరాలుగా పవర్ సెక్టర్లో, మైనింగ్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్ఎల్సీ ఇండియా యాజ్ ఆన్ డేట్ 6 గిగావాట్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ ఉందండి. అందులో 4.6 గిగావాట్ థర్మల్ పవర్ అండ్ 1.4 గిగావాట్ రెన్యూబుల్ పవర్ అండి. కంట్రీలోనే 1 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేసిన కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అండి. మీరు అడిగినట్టు మేము గత 5 శతాబ్దాలుగా మనం ఎన్ఎల్సీ నుంచి పవర్ని మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సప్లై చేస్తున్నామండి. దీనివల్ల అది కాకుండా చాలా తక్కువ రేటుకి ఈ పవర్ని మనం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, తర్వాత అన్ని సదరన్ స్టేట్స్కి, రాజస్థాన్కి మనం సప్లై చేస్తున్నామండి. మన తెలంగాణ రాష్ట్రానికి అరౌండ్ 290 మెగావాట్ మనం సప్లై చేస్తున్నాం. అండ్ ఆంధ్రాకి 320 మెగావాట్ పవర్ సప్లై చేస్తున్నాం. ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన లిగ్నైట్ మైనింగ్ చేసి లిగ్నైట్ పవర్ జనరేషన్ మేము ఇక్కడే చేయడం వలన కాస్ట్ ఆఫ్ పవర్ జనరేషన్ తక్కువ ఉంటుందండి. దానివల్ల మనం అఫోర్డబుల్ రేట్స్కే మనం పవర్ సప్లై చేయగలుగుతున్నాం. ఈ 6 గిగావాట్ కెపాసిటీని మేము 2030 కల్లా 20 గిగావాట్ అంటే 20,000 మెగావాట్ దాకా తీసుకెళ్దామని మా టార్గెట్ అండి. ప్రస్తుతం 4.6 గిగావాట్ థర్మల్, 1.4 గిగావాట్ రెన్యూబుల్స్, అంటే ప్రస్తుతం రెన్యూబుల్ ప్రపోర్షన్ 24% ఉందండి. సో 2030 కల్లా మేము టార్గెట్ పెట్టుకుంది ఏంటంటే, ఈ 4.6 గిగావాట్ని 10 గిగావాట్ దాకా తీసుకెళ్దామని థర్మల్లో. తర్వాత ఈ 1.4 గిగావాట్ రెన్యూబుల్ని మేము 10 గిగావాట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. అంటే 2030 కల్లా మాది రెన్యూబుల్ కెపాసిటీ ఎక్కువ ఉండి థర్మల్ కెపాసిటీ తక్కువ ఉంటుందండి. సో ఈ టార్గెట్ అచీవ్ చేయడం కోసం కెపాసిటీ ఎడిషన్ ప్రోగ్రామ్స్ కానీ, రెన్యూబుల్ కెపాసిటీ ఎడిషన్స్ కానీ మేము అగ్రెసివ్గా చేస్తున్నామండి. రాజస్థాన్, గుజరాత్లో రెన్యూబుల్ కెపాసిటీ, ఒరిస్సా, తమిళనాడులో థర్మల్ కెపాసిటీ ఆల్రెడీ యాడ్ చేస్తున్నామండి. వర్క్స్ ఫాస్ట్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్, అలాగే లిగ్నైట్, కోల్ మనకి కీలక అంశంగా మారబోతుందని చెప్తున్నారు. అంటే ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? కిషన్ రెడ్డి గారు లాంటి డైనమిక్ లీడర్ మా మినిస్టర్ అవడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి. మేము తీసుకునే ప్రతి ఇనిషియేటివ్కి ఆయన పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పినట్టు $5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్లో కోల్ అండ్ ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. సో ఈ దిశగానే మేము వర్క్ చేస్తున్నాం. మేము 20 గిగావాట్ కెపాసిటీ యాడ్ చేసే టార్గెట్, తర్వాత ప్రస్తుతం ఉన్న 50 మిలియన్ మెట్రిక్ టన్ కోల్ అండ్ లిగ్నైట్ ప్రొడక్షన్ని మేము 100 మిలియన్ మెట్రిక్ టన్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. సో ఈ 20 గిగావాట్ పవర్ ప్రొడక్షను, 100 మిలియన్ మెట్రిక్ టన్ కోల్ అండ్ లిగ్నైట్ ప్రొడక్షను, అది తప్పకుండా $5 ట్రిలియన్ ఎకానమీ అచీవ్ అవడానికి హెల్ప్ చేస్తుందండి. అండ్ మేము ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ లిగ్నైట్ మైనింగ్ పనులు చూసినప్పుడు ఓవర్ బర్డెన్ ఏదైతే ఉందో అది అలా మిగిలిపోకుండా, తద్వారా ఆ ఓవర్ బర్డెన్ నుండి శాండ్ తయారు చేయడానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? దాన్ని ఏం చేయొచ్చు అంటారు? వేస్ట్ని ఎలా మనం తిరిగి యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుందంటారు? గత 60 సంవత్సరాలుగా మేము ఓపెన్ కాస్ట్ మైనింగ్లో మైనింగ్ చేస్తున్నాం.
సో చాలా ఓవర్ బర్డెన్ అవైలబుల్ ఉందండి. అండ్ మీకు తెలిసినట్టు మన కంట్రీలో ప్రస్తుతానికి శాండ్ చాలా స్కార్సిటీ ఉందండి. దానివలన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది కాకుండా ప్రస్తుతం శాండ్ నదీ ప్రవాహం నుంచి కలెక్ట్ చేస్తారండి. దానివలన ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో మాకున్న వేస్ట్ ఓవర్ బర్డెన్ని మేము వెల్త్గా కన్వర్ట్ చేయడం కోసం ఓవర్ బర్డెన్ టు శాండ్ ప్లాంట్ ఆల్రెడీ మేము నైవేలిలో ఎస్టాబ్లిష్ చేశామండి. సో దాన్ని ఆపరేషన్ చేయబోతున్నాం. మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఆ శాండ్ని మేము కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సప్లై చేస్తామండి. దానివల్ల ఎకో ఫ్రెండ్లీ వేలో మనం శాండ్ సప్లై చేయగలుగుతాం. దానివల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా పురోగతి సాధిస్తుందండి. అండ్ అక్కడ మేము చూసినప్పుడు ఇతర మైన్లతోటి కంపేర్ చేసుకుంటే పొల్యూషన్ కూడా కాస్త తక్కువే ఉంటుందని చెప్తున్నారు. అక్కడ యూజ్ చేసే అటువంటి భారీ మెషిన్ల ద్వారా కూడా ఎక్కువగా పొల్యూషన్ ఉండదు అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం వివరించండి. అంటే ఇప్పుడు మన దేశంలోనే నాట్ ఓన్లీ దేశం, ఏషియాలోనే ఈ టైప్ ఆఫ్ మైనింగ్ ఈ స్కేల్లో ఓన్లీ ఎన్ఎల్సీ ఇండియా చేస్తుందండి. కన్వెన్షనల్ మైనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం కోల్ సీమ్ని బ్లాస్టింగ్ చేసి, ఓవర్ బర్డెన్ని బ్లాస్టింగ్ చేసి, తర్వాత ట్రక్కులతో ట్రాన్స్పోర్టేషన్ చేసి మనం కోల్ ఆర్ లిగ్నైట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. బట్ ఆ ప్రాసెస్లో మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుందండి. డస్ట్ ఎమిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మేము గత 60 సంవత్సరాలుగా ఎస్ఎంఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నామండి. స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ. ఇందులో ఏంటంటే అసలు బ్లాస్టింగ్ అసలు ఉండదండి. బ్లాస్టింగ్ లేకుండానే మేము బకెట్ వీల్ ఎక్స్కవేటర్స్ ద్వారా, కన్వేయర్స్ ద్వారా మేము ఆ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామండి. దానివలన మేము ఇక్కడ 4 మేజర్ మైన్స్ ఆపరేట్ చేస్తున్నాం. అందులో ఒక మైన్ అయితే ఆసియాస్ లార్జెస్ట్ మైన్ అండి. అయినా కూడా మా పరిసర ప్రాంతాల్లో డస్ట్ ఎమిషన్ చాలా తక్కువ ఉంటుందండి. అది కాకుండా మేము మైన్ ఏరియాలో అండ్ టౌన్షిప్ ఏరియాలో కూడా 3 crores ట్రీ ప్లాంటేషన్ చేసామండి. సో ఒకటేమో డస్ట్ ఎమిషన్ ఆల్రెడీ తక్కువ, కొంత ఉన్న డస్ట్ ఎమిషన్ కూడా ఈ ట్రీ ప్లాంటేషన్ ఎక్కువగా ఉండడం వలన మంచి వాతావరణం ఇక్కడ ఉంటుందండి. మా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆల్వేజ్ 25 కన్నా తక్కువ ఉంటుందండి. ఎప్పుడు కూడా అది గ్రీన్ జోన్లో ఉంటుంది. జనరల్గా మైన్ దగ్గరలో మైనింగ్ ఏరియాలో అలా ఉండదు. బట్ నైవేలీలోనే అది అలా ఉంటుందండి. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ మీద మేము దృష్టి పెట్టామండి. అందువల్లనే ఈ విధంగా మనం చేయగలుగుతున్నామండి. అండ్ తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లో అంటే మన ఎన్ఎల్సీ నుండి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆలోచనలు ఉన్నాయా? ఎలా ఉండబోతుంది ఆ విషయంలో? అండ్ ఎన్ఎల్సీ మీరు చెప్పినట్టు ముందు మేము థర్మల్ పవర్ జనరేషన్లో ఎక్కువ ఫోకస్ చేసామండి. మైనింగ్ అండ్ థర్మల్ పవర్ జనరేషన్. తర్వాత మేము రెన్యూబుల్స్ వైపు డైవర్సిఫికేషన్ చేసాం. అదే కాకుండా మేము కంట్రీలో అవైలబుల్ ఉన్న అన్ని గ్రీన్ ఇనిషియేటివ్లో మేము లీడ్ తీసుకుంటున్నామండి. లైక్ మేము గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం. పంప్ స్టోరేజ్, మైండ్ అవుట్ ల్యాండ్ మేము పంప్ స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేయబోతున్నాం. ఫ్లోటింగ్ సోలార్ ఆల్రెడీ మేము పైలట్ ప్లాంట్ కమిషన్ చేసాం. అండ్ కంట్రీలోనే ఫస్ట్ టైం మేము బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అండమాన్లో 4 సంవత్సరాల క్రితమే ఎస్టాబ్లిష్ చేసామండి. అంటే మేము చెప్పేది ఏంటంటే మేము అన్ని గ్రీన్ ఇనిషియేటివ్లు కూడా ముందుంటాం. సో అదేవిధంగా ఈ మొబిలిటీ సెక్టర్లో కూడా మేము ఇనిషియేటివ్ తీసుకుంటామండి. ఆపర్చునిటీస్ వస్తే మేము తప్పకుండా అక్కడ మేము వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉందండి మాకు. సో ఎన్ఎల్సీ ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, దానికి మీరు సీఎండీగా వ్యవహరించడం తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. ఈ సెక్టార్లో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత పెద్ద సంస్థకి మీరు సీఎండీగా ఉండడము ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే నా దగ్గర ఆల్మోస్ట్ 13-14 ఆఫర్స్ ఉన్నాయండి. బట్ కొంచెం దేశానికి ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను గవర్నమెంట్ సెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నానండి. అందులో ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను అనమాట. తర్వాత నేను గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా చేశాను. 2.5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. 2.5 సంవత్సరాల్లో కూడా అక్కడ గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్లో మొత్తం పవర్ సెక్టర్ని పారాడిమ్ షిఫ్ట్ చేశానండి. దాన్ని రికగ్నైజ్ చేసి నన్ను ఇక్కడ
ఎన్ఎల్సికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఇంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి ఒక తెలుగువాడిగా నేను దాన్ని లీడ్ చేస్తున్నానంటే చాలా గర్వకారణంగా అనిపిస్తుందండి. అందరూ అంటుంటారు ఒక తెలుగువాడు ఇలాగా ఒక పెద్ద కంపెనీని, అంత ఓల్డ్ కంపెనీని లీడ్ చేయడం చాలా గర్వకారణంగా అంటుంటారండి. నేను అలాగే ఫీల్ అవుతుంటానండి. తెలుగు రాష్ట్రాల్లో పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాలకు భారీ అవకాశాలు ఉన్నాయంటూ కూడా వినిపిస్తున్న వార్త. దానిపై ఎన్ఎల్సి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతోంది? నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం రెన్యూబుల్ కెపాసిటీ యాడ్ చేయాలంటే మనకి స్టోరేజ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల పంప్ స్టోరేజ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మేము పంపు స్టోరేజ్ ఒక పైలట్ ప్రాజెక్టు నైవేలీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసామండి. సో దాంతో 100 మెగావాట్ పంప్ ప్రాజెక్టు మేము నైవేలీలో మా మైన్ రిక్లైమ్ ల్యాండ్లో పెట్టబోతున్నాం. సో ఇదే విధంగా మాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా అవకాశం వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఆ ఏరియాలో మేము ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నామండి. దాన్ని మేము ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని డ్యూ డెలిజెన్స్ చేసి ముందుకు వెళ్తామండి.